క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు ద్వితీయంలో సంచారం చేస్తుంటారు. ద్వితీయంలో సంచారం గురువుది చాలా అనుకూలమైన సంచారం మేషరాశి వాళ్ళకి. శని యొక్క సంచారం కూడా లాభంలో ఉంది. అలాగే రాహువు మీనం అంటే వ్యయంలోనే సంచారం చేస్తుంటారు. ఇక్కడ కేవలం ఈ సంవత్సరం అధిక కాలం కుజుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఇతర గ్రహాల యొక్క సంచారం కూడా ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి చాలా యోగ్యంగా నడుస్తూ ఉంది. ఇందులో మరి వృత్తికారకుడు అయినటువంటి శని అనుకూలంగా ఉండడం, అలాగే ధనకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురువు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి యోగ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు. నిత్యకృత్యాలన్నీ కూడా సకాలంలో చాలా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే మరి చాలా కార్యక్రమాలన్నింటినీ కూడా సమయపాలన పాటిస్తూ కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మంచి భోజనం, రోజువారీ కార్యక్రమాలు సకాలంలో చేసుకోవడం, మంచి వస్త్రధారణ, అలాగా చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అలంకరణ వస్తువు కొనుగోలు చేసే విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ప్రధానంగా ధర్మకార్యాచరణ చేస్తూ సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో మరి శని అనుకూలంగా ఉన్నారు కదండి, అన్ని విధాలా కూడా మరి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని సరి చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి. అది ఎందుకంటే ఇక్కడ రాహు వ్యయంలో ఉన్న కారణంగా మీ యొక్క ప్రమోషన్ సంబంధించినటువంటి వ్యవహారాలకి అడ్డుపడేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే కనుక ప్రత్యేకమైన ప్రయత్నాలు అవసరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే బంధువులతో గతంలో ఉన్నటువంటి సమస్యలకన్నిటికీ కూడా ఈ సంవత్సరం పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. చాలా సమస్యలకి పరిష్కారాలు మీకు అందుతూ ఉంటాయి. ఇక కోర్టు వ్యవహారాలు, ఎవరికైనా సరే ఎవరి దగ్గర సలహాలు తీసుకోవద్దని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఈ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి పనులు వేగవంతం అవుతాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుండి మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు కూడా మంచి ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మంచి సలహాలు ఎవరి దొరికే అవకాశం వస్తుంది. అయితే మీరు ఆ సలహాలని పాటించే ముందు ఒకసారి ఆలోచించుకుని ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక వెసులుబాటు బాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందరినీ అవమానంగా మాట్లాడటం, అలాగే మరి అందరినీ కూడా అవమానించడం, మీరు కూడా అవమానింపబడడం జరుగుతూ ఉంటాయి. ముఖ్యులను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయంలో శ్రమతో కూడుకుని మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో పెద్దలకి తరచుగా ఇబ్బందులు రావడం, తద్వారా మీకు రోజువారీ కార్యక్రమాలు సమయపాలన లేకుండా జరిగే అవకాశం ఉంటూ ఉంటాయి. ఇక భరణి నక్షత్రం వాళ్ళ విషయాలు చూస్తే రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. తరచుగా కుజుడు కూడా అధికమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ ప్రవర్తన ఇతరులకు, అలాగే ఇతరుల ప్రవర్తన మీకు నచ్చగా బాగా చికాకులు పొందే అవకాశం ఉంది. పిల్లల అభివృద్ధి విషయంగాను వారి నుండి మీరు ఆశించే అంశాల్లోనూ తగిన సంతృష్టి లభించగా మానసికంగా ఇబ్బందికి లోనవుతారు. ఆర్థికం, ఉద్యోగం అన్నీ బాగా ఉంటాయి. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి చాలా అద్భుతమైన కాలం అనే చెప్పాలి. ఊహకు అందకుండా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అందరి నుండి బాగా ఆశించిన సహకారం అందుతూ ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. తరచుగా పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా ప్రయాణాలు చేయడం, ధన వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా రాహు వ్యయంలో ఉన్నారు కాబట్టి రాహు యొక్క సంచార అనుకూలం కోసం దుర్గా సప్తశతిలోకి పారాయణ చేయడం మంచిది. శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని చెబుతూ శివాలయంలో రోజు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. తరచుగా రాహువుకి జపం చేయించండి, దానం చేయడం కూడా శ్రేయస్కరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఈ మేషరాశి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా ఉంది. వృత్తిరీత్యా అభివృద్ధి ఉంటుంది. మరియు కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది. అలాగే గర్భిణీ స్త్రీల విషయంలో కూడా సుఖప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. మేషరాశిలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. స్వస్తి.